కరీంనగర్లో దారుణ ఘటన వెలుగు చూసింది. కన్న తల్లి పసికందును విక్రయించింది. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. ప్రేమికుడు మోసం చేయడంతో ఏం చేయాలో తెలియక బిడ్డను విక్రయానికి పెట్టింది. గన్నేరువరం మండలం కాసింపేట సమీపంలో చాకలవానిపల్లికి చెందిన దంపతులకు 10 లక్షలకు అమ్మేసింది. మధ్యవర్తితో డబ్బులు లావాదేవీలతో వివాదంలో వ్యవహారం బయటపడింది. బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు సమాచారం తెలియడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పసికందు విక్రయానికి సహకరించిన 15 మందిని కరీంనగర్ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 6:30 ఆ టైంలో డయల్ 100 ఒకటి రిసీవ్ చేసుకోవడం జరిగింది. సివిల్ హాస్పిటల్ ఏరియాలో ఒక చిన్న బాబును పాపను ఇట్లా అమ్మకం ఏదో జరుగుతున్నట్టు వాళ్ళకు సమాచారం, అక్కడ పక్కనే డబ్బులు ముట్టినాయా, పాపను మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు అనే రకంగా అక్కడ ఏదో జరుగుతుంది సార్ అని చెప్పేసి డయల్ 100 కాల్ రావడం జరిగింది. డయల్ 100 కాల్ రాగానే ఇమీడియట్గా బ్లూ కోట్ వాళ్ళని అక్కడ పంపించాము. ఆ పాటికి అక్కడ నుంచి కార్లో వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిన తర్వాత సీసీ ఫుటేజెస్ అబ్జర్వ్ చేసిన తర్వాత దాంట్లో ఒక పాపను ప్లస్ వీళ్ళు అక్కడ ఒక ఆటోను ఒక కారు చిన్న పాపను అటు ఇటు తీసుకోవడము ఇవ్వడము జరుగుతున్నట్టయితే దాంట్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి అట్లనే సేమ్ ఇన్ఫర్మేషన్ చైల్డ్ లైన్ వాళ్ళు కూడా చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ అయ్యారు. అయిన తర్వాత ఫస్ట్ టీమ్స్ను డివైడ్ చేసేసి వాళ్ళ కోసం హైయర్ ఆఫీసర్ సిపి గారికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఏసీపీ గారికి ఇన్ఫార్మ్ చేసి టీమ్స్ ఫామ్ చేసి ఇమీడియట్గా ఫస్ట్ బేబీని ట్రేస్ చేయండి అని చెప్పారు. అదే క్రమంలో సార్ ఆదేశాల పైన టీమ్స్ బృందాలుగా ఏర్పడి 4 టీమ్స్ వెతకడం మొదలు పెట్టడం జరిగింది. నిన్నటి రోజు సుమారు 11-12 గంటల సమయంలో మిస్ అయిన అంటే మీన్స్ అమ్మకము కొనుగోలు జరిగిన ఆ పాప బేబీ బాయ్ని గన్నేరువరము దగ్గర మన ఎస్ఐ గారు టీము పట్టుకొని వాళ్ళను తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళను డీటెయిల్ ఎంక్వైరీ చేస్తే దీంట్లో దాదాపు కరీంనగర్లో దారుణ ఘటన వెలుగు చూస్తుంది. కన్న తల్లి పసికందును విక్రయించింది. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. ప్రేమికుడు మోసం చేయడంతో ఏం చేయాలో తెలియక బిడ్డను విక్రయానికి పెట్టింది. గన్నేరువరం మండలం కాసింపేట సమీపంలోని చాకలవానిపల్లికి చెందిన దంపతులకు 10 లక్షలకు అమ్మింది. మధ్యవర్తితో డబ్బుల లావాదేవీల్లో వివాదం వ్యవహారం బయటపడడంతో బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు సమాచారం తెలియడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పసికందు విక్రయానికి సహకరించిన 15 మందిని కరీంనగర్ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, కరీంనగర్ లో శిశు విక్రయం అనేది ఇప్పుడు కలకలంగా మారింది. మొత్తం 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో తల్లి స్వయంగా అమ్మినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారంలో తాను మోసపోయడంతో ఈ వ్యవహారం ఇక్కడ దాకా వచ్చినట్టుగా తెలుస్తోంది. బిడ్డను పోషించడం కష్టతరంగా మారడంతో వేరే పిల్లలు లేని తల్లిదండ్రులకు అమ్మే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ అమ్మేందుకు సహకరించినటువంటి మధ్యవర్తి లావాదేవీల విషయంలో గొడవలు కావడం, ఈ వ్యవహారం అంతా కూడా చైల్డ్ వెల్ఫేర్ అధికారుల దృష్టికి రావడంతో ఒకసారిగా బయటపడింది. మొత్తం 15 మందిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. సిఎస్ విజయన్ రెడ్డి ఆధ్వర్యంలో టీం ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్, హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో జన్మనిచ్చిన తర్వాత ఇక్కడ దాకా ఎలా వచ్చారు, మధ్యవర్తి ఎలా వీరిని సంప్రదించాడనేటువంటి కోణంలో కూడా విచారణ జరుగుతుంది. మరోవైపు ఈ కేసులో మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి వ్యక్తికి గతంలో ఏమైనా క్రైమ్ రికార్డ్స్ ఉన్నాయనేటువంటి విషయంలోనూ పోలీసులు విచారణ చెప్తున్నారు. ఎందుకంటే గతంలోనూ జగిత్యాల జిల్లాలో ఇలానే శిశు విక్రయానికి సంబంధించినటువంటి అంశాలు బయటపడ్డాయి. అలాంటి కేసులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్టు తెలుస్తారు. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.